ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకి డౌన్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది గానీ, కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఆల్‌మోస్ట్ మనకి అన్ని కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. మనకి నిఫ్టీ మెటల్ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్‌కి వెళ్ళింది. నిఫ్టీ ఐటీ చూసుకున్నట్టయితే అప్ సైడ్‌కి వెళ్ళింది. ఆల్‌మోస్ట్ ఫస్ట్ వచ్చేసరికి నేను హిండాల్కోలో తీసుకున్నా. ఈలో క్రాస్ అయినప్పుడు ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా కొంచెం లేట్ అయింది. సో, చూసుకున్నట్టయితే నేను అరౌండ్ ఈ క్యాండిల్ దగ్గర మాన్యువల్‌గా ఎగ్జిట్ అయ్యా. సో, అప్ సైడ్‌కి వెళ్ళిపోతుందని చెప్పని. సో, చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎల్ ట్రయల్ చేయకుండా ఉండుంటే మనకి 1:1 వచ్చేది. ఇక్కడ మనకి 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి హ్యామర్ క్యాండిల్ పడింది. యాక్చువల్‌గా డబుల్ హ్యామర్ పడింది. సో, ప్రైస్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పని అనుకున్నా. మనకి డైలీలో చూసుకున్నా ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. సో, అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పని నేను ఇంకా ఎగ్జిట్ అయ్యా. సో, నెక్స్ట్ వచ్చేసరికి రాడికో ఖైతాన్‌లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ హై క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యా. ఎంట్రీ పర్వాలేదు మంచిగానే ఉంది. సో, చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్‌కి వెళ్ళొద్దని ఎక్స్‌పెక్ట్ చేశా గానీ మనకి కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో క్రాస్ అవుతుందో అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. ఒకవేళ ఎస్ఎల్ ట్రైల్ చేయకుండా ఉండుంటే 1:1 వచ్చేది. ఇఫ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుంటే ఎస్ఎల్ హిట్ అయ్యేది. 50% పెట్టున్నా ఆల్‌మోస్ట్ ఎస్ఎల్ హిట్ అయ్యేది.